నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ ప్రస్తుతం ఏపీ అంతా రప్పా రప్పా నడుస్తోంది, మీరేం చెప్తారు ఆ రప్పా రప్పా కోసం? మా ఈ రెండు పార్టీలు దుందే, టీడీపీ కూటమి వైకాపా దుందే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. కాబట్టి వాళ్ళిద్దరినీ సాగనంపి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఇది ఇదే నడుస్తానే ఉంటుంది. వచ్చేసి సవతుల పోరు అంటారు చూడండి, మనము ఇళ్లలో కొంచెం సవతుల పోరు అని, అట్లా వీళ్ళది సవతుల పోరు అయిపోయింది. ఒకరు ఒక మాట అంటే ఇంకొక ఒక మాట, అంతకన్నా ఎక్కువ. నువ్వు తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో రెండు అంట అన్నట్టు ఒకసారి ఒకరు ఎన్ని వాళ్ళకు బూతులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇది ఒకసారి ఒకరంటే ఇంకోసారి ఒకరు, ఇదంతా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కానీ ఫైనల్ గా ఏమవుతుందంటే ఇది రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం. ముందుగానే మద్యము ఏరులై పారుతా ఉంది, దానికి తోడు డ్రగ్స్, దానికి తోడు గంజాయి, దానికి తోడు సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం రకరకాల ఫోటోలు, రకరకాల వార్తలు వాని ఇష్టం. దీనికి తోడు ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, నాయకులే అసాంఘిక శక్తుల కంటే ఎక్కువగా వీళ్ళు బరితెగించి మాట్లాడుతున్నారు. కాబట్టి విదురుడు వచ్చేసి ఒక పద్యం చెప్పాడు, సప్త వ్యసనాల్లో వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు పరుషధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అన్నెడు సప్త వ్యసనంలో జనదతగుల అని మహాభారతంలో విదురుడు చెప్పిన సప్త వ్యసనాల్లో పలుకు ప్రళదనంబు, పరుషంగా మాట్లాడడం కూడా ఒక వ్యసనము, దాని జోలికి పోవాగ్ర నాయన అని చెప్పేసి మహాభారతంలోనే ద్వాపరయుగంలోనే విదురుడు చెప్పాడు. ఇంకా దానికి తోడు ఇవన్నీ యాడ్ అయినాయి, జూదము, పానము అంటే ఇవన్నీ. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వాళ్ళే విచ్చలవిడిగా ఇప్పుడు నిన్న వచ్చేసి వీళ్ళు కొందరు ఆ ప్లెకార్డులు పట్టుకొని రఫా నరుకుతాం, ఈ నరుకుడు భాష, తర్వాత ఈ చంపుడు భాష, ఇదంతా వచ్చేసి ఒక యాంగిల్ మనం తప్పులు పడితే సేమ్ మళ్ళీ అదే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడినారో అదే మాటలు వీళ్ళు వచ్చేసి కూటమి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. సాధారణంగా సార్ ఇప్పుడు సినిమాల్లో ఆ సీన్కి తగ్గట్టు కాస్త జనాలను ఆకర్షించడానికో లేకపోతే ఆ సీన్ పండడానికో రకరకాల డైలాగ్స్ రాసుకుని మరీ సినిమాల్లో పెడుతూ ఉంటారు. వాటిని ఆస్వాదిస్తామే తప్ప బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం జనజీవన స్రవంతిలో వాడితే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే, ముఖ్యంగా రాజకీయ పార్టీలలో. ఇప్పుడు రప్ప డైలాగు అలాగే ఒక రకమైన అంటే ఒక వర్గం వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంటుంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే మరొక వర్గం వారు దాని మీద చాలా గట్టిగా స్పందిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తాట తీస్తాం అని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొంతమంది పండితులు తెలుగు డిక్షనరీలో రప్ప అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి, ఏ సందర్భాలలో వాడాలి, ఎప్పుడు వాడితే తప్పు అవుతుంది, రైట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం తాట తీస్తాం అనే దానికి అర్థం ఏంటి, ఎప్పుడు వాడచ్చు, ఎప్పుడు వాడకూడదు, ఎవరు వాడాలి, ఎలా వాడాలి, మీరేం చెప్తారు తెలుగు డిక్షనరీలో ఈ రెండు పదాలకు సంబంధించి? నాకు కూడా రఫా అని అదే పెద్దగా ఎక్కడ నేను కూడా వీళ్ళ ఇప్పుడు ప్రస్తుతం వింటున్నాను. రఫాడతాం అనేది ఊరికి అంటుంటారు, కానీ దానికంటే వాళ్ళు వాడిన పదం ఏమంటే గంగమ్మ తిన్నాల్లో పొట్టేళ్ళు తలలు నరికినట్టు నరుకుతాం అనేది, అది వచ్చి హింసాత్మక సెంటెన్స్ అన్నమాట. రఫా అనే దానికంటే ఏమంటే రఫా అని కొంచెం పలికేదానికి అది తగ్గేదేలే అని ఎట్లా పాపులర్ అయిపోయిందో ఆ విధంగా వచ్చేసి రఫా వర్డ్ పాపులర్ అయింది. కానీ యాక్చువల్ దానికంటే ప్రమాదకరమైనటువంటి పదాలు, సెంటెన్సెస్ ఇదన్నమాట. గంగమ్మ తిన్నాలలో యాటలు నరికినట్టు పొట్టేళ్ళ తలకాయలు నరికినట్టు నరుకుతాం అనేది చాలా తీవ్రమైన పదజాలం వచ్చేసి. ఇప్పుడు మాటలు అంటారు, దాన్ని వదిలిపెడితే ఏదో తొండ ముదిరి ఊసరి వెళ్ళినట్టు అట్లా వదిలిపెడితే రేపు నిజంగా చేతుల్లో కూడా చూపిస్తారు ఎవరైనా కానీ. కాబట్టి ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని విచ్చలవిడిగా వచ్చేసి దానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ రెస్ట్రిక్షన్స్, దాన్ని పబ్లిక్ ఆర్డర్ వచ్చేసి సమస్యలో పడినప్పుడు దాన్ని చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఉంది.
కాబట్టి ఇది ఏ కారణంతో కరెక్ట్ కాదు, ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి నాయకులు మాట్లాడినా, వైకాపా నాయకులు మాట్లాడినా, కార్యకర్తలు ప్లే కార్డ్స్ పట్టుకున్నా, లేదు వాళ్ళు చేసిందని నాయకులు సమర్థించినా, జగన్ సమర్థించినా కరెక్ట్ కాదు. అదే విధంగా ఈ పక్క వీళ్లకు ఆ నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు గతంలో వాడిన మాటలు చూస్తే ఇంతకు 1000 ఎక్కువ అన్నాడు. రప్ప రప్ప అనే పదానికంటే 1000 పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు చూస్తే, కాకినాడ సభలో జనసేన వచ్చిన రోజున బట్టలోడు తీసి కాకినాడలో గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, వీధి వీధి తన్ని తీసుకెళ్తా, చెమటలు వదుస్తా. ఇది కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ వాడిన వాక్యాలు. బట్టలు ఊడదీసి అనే మాట మరి మనం అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉందే ప్రమాదకరమైంది. జనసేన ఆఫీస్ లో తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇంకోసారి నేను సై రా, ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, చెప్పండి రా, రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్ళ, ఒట్టి చేతులా, దేనికైనా రెడీ, ఛాలెంజ్ విసురుతున్నా, రన్రా కొడకల్లారా. ఇవి పవన్ కళ్యాణ్ వాడిన మాటలు, చేసిన చేష్టలు, అంటే చెప్పు చూపిస్తూ. కాబట్టి ఏం తక్కువ దీనిలో ఏమంటే కాల ప్రవాహంలో గతాన్ని మర్చిపోయి రీసెంట్ గా వచ్చినట్టు చెప్పుకుంటాం. కాబట్టి మనకు రీసెంట్ దాని మీదనే రప్పా రప్పా అనే దానికంటే అవి చాలా భయంకరమైన మాటలు వచ్చేసి, రప్పా రప్పా దానికంటే చాలా భయంకరం వచ్చేసి 1000 రెట్లు భయంకరమైన మాటలు. పవన్ కళ్యాణ్ మాటలే కాకుండా చెప్పు చూపించడం అనేది అది కొన్ని చోట్ల ఏ స్థాయికి పోతుంటే ఆ ఒక్క ఈవెంట్ తోనే హత్యలు చేసుకుంటే, కూని చేసుకుంటే స్థాయికి పోతారు. చెప్పట్ల కింద రాసినా గానీ, చూపించినా గానీ, కాలు ఉరికట్ట జాడించినా గానీ చెప్పు కాలు. కాబట్టి ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, ఎవరి మీదైనా సరే, అధికార పార్టీ వాళ్ళైనా సరే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా సరే, ఈవెన్ మా పార్టీ వాళ్ళు చేసినా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాటలు మాట్లాడడానికి అనేకం ఉంటాయి. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి ఉపేక్షించకూడదు. అధికార పార్టీ వాళ్ళు వచ్చేసి సేమ్ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చాలా పెద్ద ఆయన మామూలుగా నోరు జారరు, కానీ ఆ యొక్క కార్యకర్తలు వాడిన పదాలను ఈయన అంతకన్నా వర్తించి ఆయన జనరల్ గా ఉంటే ఈయన స్పెసిఫిక్ అన్నాడు, జగన్ ఎందుకు వాడకూడదు, తప్పేంటి అన్నారు. అది ఇంకా ఏమన్నా అది వచ్చేసి అర్థం ఉండే మాటన. అంతకుముందు వచ్చేసి అయ్యన్న పాత్రుడు గతంలో మాట్లాడిన మాటలు కూడా, జగన్ ఓడిపోయాడు కానీ సావలేదు, చచ్చేదాకా కొట్టాలి, మహానాడులో ముఖ్యమంత్రి సైకో నా కొడుకు, చెత్తపై పన్ను వేసేవాడిని చెత్త నా కొడుకు అని కాకుండా ఏమనాలి. ఎన్ని గతంలో వాళ్ళ మాటలు చాలా వల్గరగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేమి ఎదుగు కదా, కాల ప్రవాహంలో పాతవి మర్చిపోయి కొత్త జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఇవి కొంత రప్ప ఇవన్నీ తలలు నలుపుతాము, ఇవి కరెక్ట్ కాదు, అవి కరెక్ట్ కాదు, ఇవి యాక్షన్ తీసుకోవాలా, అవి యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏదో ఒక సందర్భంలో సైకో అంటే అర్థం ఉంది. ఇంకా నోటికి వచ్చే ఆ పార్టీ వాళ్ళకి వచ్చేసి జగన్ సైకో అనడం వచ్చేసి అది ఒక ఊతపదం అయిపోయింది. అది ఇప్పుడు ఒకసారి అర్థం ఉంది, కానీ ఇంకా ప్రతిసారి వాడితే ఎవరికైనా కోపం వస్తుంది, కరెక్ట్ కాదు. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషను మీరు చదివి వినిపించారు కూడా. బట్ ఆశ్చర్యకరంగా ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే క్రమశిక్షణా చర్యలు పెడతాము, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోము, వాళ్ళపై కేసులు పెడతాము అని అన్నారు. ఎలా అర్థం చేసుకోవాలంటారు? మరి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి? వాళ్ళు పెట్టిండాలా, వీళ్ళు పెట్టిండాలా? అప్పుడు వాళ్ళని వదలడం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే అంట. కాబట్టి ఎవరైనా మాట్లాడకూడదు. అది నేను చెప్తే కదా, భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ఇచ్చిందో దానికి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఆ రెస్ట్రిక్షన్స్ లో పబ్లిక్ ఆర్డర్ కు ప్రమాదం జరిగిన, డీసెన్సీకి, మొరాలిటీకి భంగం కలిగిన అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద రాదని చెప్పేసి ఆర్టికల్లో స్పష్టంగా రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి గతంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ఇప్పుడు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. కాబట్టి అది ఎవరైనా సహించకూడదు.
ఎక్కడికి ఒక అడ్డుకట్ట వేయకుంటే బరి తెగిస్తారు వచ్చేసి ఆ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక రోజులు అంటే రేపు ఇంకోటి అంటాడు వచ్చేసి ఇప్పుడు మాటలు అంటారు రేపు చేతలు చూపిస్తారు. ఇప్పుడు దాని తోటి నేను ముందే చెప్పినట్టు యాడ్ అవుతున్నాయి ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా ఇవన్నీ దానికి పక్కన ప్రేరేపిస్తూ ఉంటాయి ఈ అసాంఘిక శక్తులను. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేస్తుంది అనే భయం రాకుంటే అరాచకం, ఆటవిక రాజ్యం వస్తుంది. అది ఎవరన్నా తప్పే, ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందే. గతంలో అన్నోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ఇప్పుడు అన్నోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ఆ పక్క తీసుకోవాలా, ఈ పక్క తీసుకోవాలా. ఆ పక్క అన్నారని ఈ పక్క అంతకంటే ఎక్కువ ఉంటే అంతకంటే ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తి చేసిన మాటలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా ఇది వెళుతుంది అని అంటున్నప్పుడు బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ నాయకుడు జగన్ని నరికితే తప్పేంటి అని అన్నప్పుడు కార్యకర్తలు ఉత్సాహం రాదంటారా? వాళ్ళు దానిని ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశాలు లేవు అని అనుకోవచ్చా? కరెక్ట్ గా అనకూడదు. మీరు చెప్పినట్టు ఆ పక్క ఒక కార్యకర్త ప్లే కార్డు పట్టుకున్నాడు, అదే తప్పు అంటున్నాం. అలాంటిది ఒక నాయకుడు వచ్చేసి సీనియర్ మోస్ట్ నాయకుడు దాని వ్యక్తికి ఆపాదించి ఆ కార్యకర్తన ప్లే కార్డులో ఎవరో రాయించింటారు పట్టుకుంటాడు. దాన్ని వచ్చేసి ఆ అక్షరాలు కూడా కరెక్ట్ గా రాయలే, అది కొద్ది ఎవరో ఆర్గనైజర్ గా రాసినట్లేదు, అక్షరాలు కూడా ఖచ్చితంగా బాగా కరెక్ట్ గా రాయలేదు. సరే అది ఎవరో రాసిన చేత పట్టుకున్నాడు, అదే తప్పు అని మనం అంటే దాన్ని బేర్ చేసుకొని ఈ పక్క పర్సనాలిఫికేషన్ చేసి ఆడేమో జనరలైజ్ ఉంది, రప్ప రప్ప కొడకల్లారా అని చెప్పేసి నరకుడు భాష, తర్వాత చంపుడు భాష అంత చూసామని అన్నట్టు ఉన్నది జనరల్ గా. ఇక్కడ స్పెసిఫిక్ గా జగన్నే వచ్చేసి ఎందుకు నరకకూడదు అంటే అది వ్యక్తిగతంగా ఒక పర్సనాలిఫికేషన్ వచ్చేసి మరీ తప్పు కదా, ఒక నాయకుడు కరెక్ట్ కాదు. సరే, మనం ఒకసారి చూసినట్లయితే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూ గురించి మీరు ఏం మాట్లాడతారండి? బనకచెర్లకు సంబంధించి ఇది ఒక అనవసరమైనటువంటి అంశం. అటు తెలంగాణకు అనవసరము, ఇటు ఆంధ్రప్రదేశ్కు అనవసరము. ముందు ఆంధ్రప్రదేశ్ కోణంలోనే ఆలోచిస్తాం. ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి ఇది ఒక గుదిబండ అవుతుంది. ఏ విధంగా తెలంగాణకు కాళేశ్వరం గుదిబండ అయిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు పోలవరం బనకచెర్ల ఒక గుదిబండ అవుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే దీని ప్రస్తుత ఎస్టిమేషన్ ఎంత, 81,900 కోట్ల రూపాయలు. ఇది ఇంకా రాను 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 ఏ 2 లక్షల కోట్ల రూపాయలకో 3 లక్షల కోట్ల రూపాయలకో పోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఏ విధంగా చేసింది? అమౌంట్కి సంబంధించి 50% విదేశీ రుణం. ఈ యొక్క 81,900 కోట్లలో 50% విదేశీ రుణము, 20% కాంట్రాక్టర్ పెట్టుకొని మళ్ళీ ఆయన రైతుల నుండి నీటి చేసు రూపంలో రాబట్టుకుంటారంట. అంటే అగైన్ మళ్ళీ అది కూడా అప్పు కింద 20% కేంద్రము, 10% రాష్ట్రము పెట్టుకునే విధంగా ప్రపోజల్ పెట్టినారు. అంటే 50% ప్లస్ 20% అనుకున్నా కానీ అప్పు ఇప్పటికే రాష్ట్రము అప్పుల కుప్పైంది. దీనికి మళ్ళీ ఈ అప్పు తెచ్చి అప్పుల ఊపిలో కూరుకుపోతుంది. తర్వాత ఇందులో 10 లిఫ్ట్లు, 3 టన్నెల్స్, 38.01 కిలోమీటర్లు, 3 టన్నెల్స్, 4,100 మెగావాట్ల విద్యుత్ అవసరం, 49,999 ఎకరాల భూసేకరణ అవసరం, దాంట్లో 17,000 ఎకరాలు అటవీ భూమి అవసరం. ఇక్కడ ఒకవైపు చూస్తే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కొన్ని తెగిపోయిన ప్రాజెక్ట్స్ ఒక 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇచ్చేదానికి దిక్కులేక అన్నమయ్య ప్రాజెక్టు 3 ఏళ్ల నుండి తెగిపోయిన ప్రాజెక్ట్ అట్నే ఉంది. పించా ప్రాజెక్ట్ అట్నే ఉంది. గుళ్ళకమ్మ గేట్ తెగిపోతే పరిస్థితి అట్నే ఉంది. శ్రీశైలం ప్లంచు పూల్ నీళ్లు అగాధం ఏర్పడినది. శ్రీశైలం డ్యామ్కే ప్రమాదము. ఒక 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్లంచు పూల్ ను మరమ్మతులు చేసడానికి డబ్బు లేక అది అట్నే ఉంది. కాబట్టి ఆల్రెడీ తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, వెలుగొండ, తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చెరికోన ఈ ప్రాజెక్టులన్నీ దశాబ్దాలుగా నిధులు లేని కారణంగా ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడైనా ఉన్నపోయినాయి. కొన్ని నత్తకు నడక నేర్పుతున్నాయి. ఆ పరిస్థితుల్లో తర్వాత కొన్ని దాంట్లో రిజర్వాయర్స్ మాత్రం ఉన్నాయి. మెయిన్ కాలువలు లేవు, పంట కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు, ఏమి లేవు ఊరికే. ఇది దశాబ్దాలుగా దానికి ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా అవి అట్టే పెట్టి ఈయన వచ్చేసి పోలవరం నుండి
శ్రీ కృష్ణా డెల్టా కృష్ణా బ్యారేజ్ కాడికి ఆ నుండి పోలవరం రిజర్వాయర్ కు అక్కడ నుండి బనకచెర్లకు తెప్పించి ఎగిరించి నీళ్ళను వచ్చేసి 81,900 కోట్లు ఖర్చు పెట్టి అది ఆచరణ సాధ్యం కానటువంటి ప్రాజెక్టు. ఇది కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడే ప్రాజెక్టు. ఇది మరో కాళేశ్వరం అవుతుంది. ఇది రాష్ట్రానికి గుదిబండ. ఏ కోణంలో చూసినా ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులకు ముందు పూర్తి చేసి తర్వాత ఆలోచిస్తే అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆలోచన రావడమే, ఇది వచ్చేసి అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా తల్లికి అన్నం పెట్టడు అంటే ఉన్న ప్రాజెక్టులకు దిక్కు లేదు. కొత్త ప్రాజెక్టు వచ్చేసి 81,900 కోట్ల రూపాయలతో చేపడతాడంట. రాయలసీమ సస్యశ్యామలం చేస్తాడంట. ఇది రాయలసీమకు వచ్చేసి గేమ్ చేంజర్ అంట. ఇది చెవుల్లో పూలు పెట్టడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ ప్రాజెక్టే అనవసరము. దట్టు ఒకరి చేయాలనుకున్నాను, ఇప్పుడు కాదు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తర్వాత ఆలోచించిన అర్థం ఉంది. ఇప్పుడు అది ఆలోచనే అది వచ్చేసి రాష్ట్రానికి వచ్చేసి ఒక గుదిబండ తయారవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ యాంగిల్లో. ఇంకా రెండవది వచ్చేసి తెలంగాణ యాంగిల్లో ఇది వాళ్ళకు వచ్చేసి దీనికి సంబంధమే లేదు. ఇది తెలంగాణకు ఈ ప్రాజెక్టుకు బోడిగుండుకు ముడిపెట్టడం, మోకాలికి ముడిపెట్టడమే. వాళ్ళకి ఇది సంబంధం లేని ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ గోదావరి నీటిలో వచ్చేసి వాళ్ళ అన్ని దాటుకొని ఇవి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. 5 రాష్ట్రాలు గోదావరి వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి అన్ని రాష్ట్రాలు వాళ్ళ కేటాయించిన నీళ్లు వాడుకొని కిందికి వచ్చిన నీళ్లు అవి ఆంధ్ర వాటకు వచ్చిన నికర జలాలు, మిగులు జలాలు దాన్ని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. మిగులు జలాలు ఒకవేళ వచ్చినట్టు ఎక్స్ట్రా ఉంటే వాడుకుంటుంది, లేకుంటే సముద్రంలో కలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ వాడుకోకుంటే తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? మీరు పైన ఉన్నారు, మీ నీళ్లు మీరు వాడుకున్నాక వదిలినట్టే కిందికి వచ్చేది. కింది నీళ్లు వదులుకొని మీకు కింది నీళ్లు వదిలిన కింది నీళ్లు ఒకవేళ నేను ఈ ప్రాజెక్టే వద్దంటున్నాను, ఒకవేళ అనుకున్నాం మీకు వాడుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏమిటి? ఆ నీళ్లు బంగాళాఖాతంలో సముద్రంలో కలిస్తే మీకు మేలా? మీరు వదిలిన నీళ్ళే కదా. అది ఆంధ్రప్రదేశ్ అన్నా వాడుకోవాలి, దిగువ రాష్ట్రం లేదంటే సముద్రంలో కలవాలా? మీకు వచ్చిన నొప్పి ఏమిటి? మీ నీకు కేటాయించిన యొక్క గోదావరి జలాల్లో ఆల్రెడీ వచ్చేసి మొత్తం 3,000 టీఎంసీల నికర జలాలు బచావుతో వాడు 75% డిపెండబిలిటీ ఆధారంగా నిర్ధారణకు వచ్చింది. ఆ 3,000 టీఎంసీలో 889 టీఎంసీలు మహారాష్ట్రకు, 20 టీఎంసీలు కర్ణాటకకు, 625 టీఎంసీలు ఛత్తీస్గఢ్కు, 293 టీఎంసీలు ఒరిస్సాకు, 1480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆల్రెడీ నికర జలాలు కేటాయించింది. ఆ 1480 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారిగా 710 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకు, 770 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఆల్రెడీ బచావద్దు కేటాయించింది ప్రాజెక్టుల వారిగా. కాబట్టి మీకు తెలంగాణకు సంబంధించి నికర జిల్లాల్లో మీకు సింగూరు, నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు, కడెము, మిట్మానేరు, ఎల్లంపల్లి, సుందెల్ల, అన్నారము, తుమ్మిడిగట్టి, కాళేశ్వరము, సీతారామ, ఇచ్చంపల్లి ఇవన్నీ మీకు నికర జలాలు కేటాయించినారు. మీరు కట్టుకోండి, ఎవరు తన్నారు? మిగతా మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోలవరానికి గోదావరి డెల్టా కేటాయించారు, అవి వాడుకుంటారు. ఇంకా మిగులు జిల్లాలు వరద జిల్లాలు వాడుకునే హక్కు మీకు లేదు. పైన మహారాష్ట్రకు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణకు కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఎన్ని రాష్ట్రం వాడుకోవాలా, సముద్రంలో కలవాలా? దాన్ని ఒకవేళ వాడుకుంటుంటే మీకు వచ్చిన నొప్పి ఏమిటి? దానికి ఎందుకు అబ్జెక్షన్ పెట్టాలా? కాబట్టి అనవసరమైన రాద్ధాంతం తెలంగాణ గోదావరి బనకచెర్ల ఇష్యూలో తెలంగాణ ఇంటర్ఫీర్ కావడము ఇది 100% తప్పు. అదే సమయంలో ఈ ప్రాజెక్టే అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గుదిబండ అవుతుంది. వాళ్ళు వచ్చేసి అనవసరంగా దాన్ని వచ్చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఈ లోపల చంద్రబాబు నాయుడు నిన్న మరొక మాట మాట్లాడాడు. ఏమని? గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మేము అడ్డం రాము, నేను అభ్యంతరం చెప్పను. ఏం తమాషగా ఉంది? వచ్చేసి తెలంగాణ పైన కట్టుకుంటే వాళ్ళకి కేటాయించిన నీళ్ళ కన్నా ఎక్కువ కట్టుకుంటే కింద పోలవరానికి నీళ్ళు ఎట్టు వస్తాయి, గోదావరి డెల్టాకి నీళ్ళు వస్తాయి? పుష్కలంగా నీళ్లు ఉంటే బచావతికి ఏమైనా తెలియలేదా? 3,000 టీఎంసీలే నికర జలాలు నిర్ధారించారు, 70% డిపెండబిలిటీ. అంటే వాళ్ళకి తెలియకనే ట్రిబ్యునల్ ఆ నీళ్లు కేటాయించారా? కాబట్టి మిగులు జిల్లాలు వాడుకునే స్వేచ్ఛ కిందికి రాష్ట్రానికి ఉంటుంది, పై రాష్ట్రాలకు ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చేసి మీరు కట్టుకోండి, మేము కట్టుకుంటాం అనేది తప్పు. వాళ్ళకు కేటాయించిన 710 టీఎంసీల్లో ముందు చెప్పిన ప్రాజెక్టులు కట్టుకోండి, అంతే తప్ప మీరు పైన కట్టుకుంటా ఉంటే కిందికి నీళ్ళు ఎట్లా వస్తాయి?
కాబట్టి అనవసరమని ఈ ప్రాజెక్టే అనవసరము. ఆంధ్రప్రదేశ్కి ఇది వచ్చేసి గుదిబండ, తెలంగాణ దీని మీద రాద్ధాంతం చేయడం అనవసరము. చంద్రబాబు నాయుడు పుష్కలంగా గోదావరిలో నీళ్లున్నాయి మీరు కట్టుకోండి అనేది ఇది ఆంధ్రప్రదేశ్కు తీరని విఘాతం కలుగుతుంది. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా పొరపాటు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలు తీసుకోవాలి. 4వది, కృష్ణానది మీద అనుమతులు లేకుండా, నీటి కేటాయింపు లేకుండా తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు, డిండి 30 టీఎంసీలు కడతా ఉంది. ఆ 2 ప్రాజెక్టులు అయిపోతే కృష్ణానది మీద కట్టినటువంటి కృష్ణా డెల్టా కానీ, నాగార్జున సాగర్ కానీ, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలిగొండ ఇవన్నీ నిరుపయోగం అవుతాయి. 48 లక్షల ఎకరాలు బీడు భూములు అవుతాయి. ఆంధ్రప్రదేశ్ తారేడారి కాబోతా ఉంది. కాబట్టి కృష్ణానది మీద తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలా చంద్రబాబు ప్రభుత్వం. ఈ యొక్క బనకచెర్ల ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు అనవసరము, అదే అవసరం లేదు. తెలంగాణ రాద్ధాంతం అనవసరంగా చేస్తుంది. 4వది వచ్చేసి గోదావరి మీద గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయనకేమి ఆంధ్రప్రదేశ్ రాజిస్తా రాయలసీమ అని చంద్రబాబు నాయుడికి రాయించలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా చేసుకోవాలి, చట్టం ఉంది, నిబంధనలు ఉన్నాయి, ఆ ప్రకారమే పోవాలి. ఇక మనం చూసినట్లయితే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎంత దుమారం రేగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ టైంలో షర్మిల గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉండేవారు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ 100% అయింటదమ్మా, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. 100% అయింటది. కానీ చాలా మంది వచ్చేసి నా ఫోన్ కూడా అయింటది, చాలా మంది ఫోన్లు అయింటాయి. ఖచ్చితంగా శర్మిలమ్మ గారి ఫోన్ అయింటుంది, చంద్రబాబు నాయుడు ఫోన్ అయింటుంది, లోకేష్ ఫోన్ అయింటుంది. తెలంగాణలో దాదాపు ఒకే రోజు 2023 నవంబర్లో 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా అది విచారణ వచ్చింది. అదంతా కరెక్ట్ ఉంటుంది. ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారు. ఇది అధికార యోగ రాజ్యాంగంలో నేను ముందు చెప్పినట్లు భావప్రయత్న స్వేచ్ఛకు విఘాతము. 2వది టెలిగ్రామ్ చట్టానికి వ్యతిరేకము. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకము, చట్ట వ్యతిరేకము, అనైతికము, అభద్రతాభావము, తర్వాత పదవి వ్యామోహము. దీంతో వచ్చేసి అధికారంలో ఉండేవాళ్ళు ఈ యొక్క దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మావోయిస్టు కార్యకలాపాలు అటువంటి కంట్రోల్ చేస్తాని కోసం, ఇన్ఫర్మేషన్ కోసము కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని ఒక పద్ధతి ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ ఆ విధంగా వచ్చేసి చేయొచ్చు, అది అధికారపూర్వకంగా. కానీ అనధికారపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, అనైతికం. కాబట్టి కానీ ప్రభుత్వాలు వచ్చేసి వాళ్ళకున్న యొక్క అవకాశాలతో ఆ పరికరాలు కొనుగోలు చేసి ఈ యొక్క రాజకీయ నాయకుల మీద ఇలా మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, తర్వాత సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎలక్షన్స్ అప్పుడు డబ్బు రొటేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఓటుకు 2000, 3000 పంచాలా. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్లు 40 కోట్లు కావాలా, కొన్ని వేల కోట్లు కావాలా. ఈ డబ్బు రొటేషన్ లేకుంటే క్యాండిడేట్ ఓడిపోతాడు. కాబట్టి ఈ డబ్బు కోసం వచ్చేసి అధికార పార్టీ వాళ్ళు తమకు ప్రత్యర్థుల చేతిలో డబ్బు సర్క్యులేషన్ కాకుండా చూడడానికి ఖచ్చితంగా వాడుతుంటారు. వాళ్ళ మూవ్మెంట్స్ కనుక్కోవడానికి ఇది 100% జరిగింటుంది. మరి ప్రూవ్ చేయగలరా చేయలేరా అనేది చూడాలి. వాళ్ళు జనరల్గా ఏమంటారు, మేము వచ్చేసి అట్లా చేయలేదు, మేము మావోయిస్టు కార్యకలాపాల నిరోధం కోసం మేము చేసాం తప్ప మేము రాజకీయ నాయకులు వాళ్ళకి వెళ్ళి చేయలేదని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా తప్పించుకునే అధికారం ఉంటుంది, ఆ అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు. అది మాత్రం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. సార్ ఇప్పుడు యోగాంధ్ర అంటే మనం చూసినట్లయితే యోగాంధ్రలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వైజాగ్ వచ్చారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా. ఈసారి ఏమైనా మాట్లాడతారేమో యోగా గురించి మాత్రమే కాకుండా అనుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని ఆశ పెట్టుకున్నారు. మళ్ళీ నీళ్లు చల్లి వెళ్ళిపోయారు అంటున్నారు. మీరేం చెప్తారు? మీరు చెప్పినట్లు 1 యోగాంధ్ర, 2 విశాఖపట్నం, 3 ఆంధ్రప్రదేశ్, 4 ప్రధానమంత్రి, 5 కూటమి ప్రభుత్వం. అక్కడక్కడ డబుల్ ఇంజన్ పదే చెప్పుకుంటుంటారు కదా, డబుల్ ఇంజన్ అంటే బ్రహ్మాండంగా అద్భుతాలు సాధిస్తామని చెప్పేసి. మరి ఆ నేపథ్యంలో డబుల్ ఇంజన్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు విశాఖపట్నానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి మళ్ళా అగమ్య గోచరమవుతుంది. బట్ దాని గురించి ప్రస్తావించకపోవడం, ఇంకా ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, తుగరాజపట్నం మోటార్ రేపు, మిగతా రాజధానికి గ్రాంట్ కానీ ఇటువంటి వచ్చేసి ఏం ప్రస్తావించలేదు.
అన్నిటికంటే ముఖ్యంగా యోగాంధ్ర ఏమో ఇంత ఆర్భాటం అవసరమా? యోగా మంచిదే, అందరం వచ్చేసి అది శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగించేసి సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తుంది, అంతవరకు మంచిదే. ఏమో ఒక్కరోజు చేస్తానే అయిపోయినా దానికి ఏమి ఎక్కడికక్కడ చేయొచ్చు. 5 లక్షల మందిని 10,000 బస్సులు 10,000 మంది పోలీసులు పెట్టి విశాఖపట్నానికి తరలించి ఆ గంటన్నరకు వచ్చేసి దాదాపు 300-400 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఒకవైపు వచ్చేసి గల్లాపెట్టే ఖాళీగా ఉంది అని బేదర్పులు అరుస్తూ ఈ విధంగా వచ్చేసి 300-400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఇంత ఆర్భాటంగా అట్టహాసంగా ఇది ఏది కూడా అతి సర్వత్రా వర్జిగే. యోగా డెఫినెట్గా యోగా మంచిదే, దాన్ని ప్రమోట్ చేయాల్సిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయాల్సిందే. అందరూ విశాఖపట్నం పోవాలమ్మా? 5 లక్షల మంది దేనికి 5 లక్షల మంది? ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో మనం వచ్చేసి సందేశము దాన్ని పకడ్బందీకి ఇవ్వాలి తప్పనిచ్చేసి అందరినీ జనాలను ఊరికనే వస్తారు. అడిగి 10,000 వాహనాలు ఎంత ఖర్చు అవుతుంది? డీజిల్ ఖర్చు, వాళ్ళకు ఇన్ని ఖర్చులు వచ్చేసి ఎవరి డబ్బు ఇదంతా? 300-400 కోట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి యోగా మంచిదే కానీ, యోగాకు ప్రచారం మంచిదే కానీ ఈ విధంగా అట్టహాసము ఆర్భాటము ఇదంతా కేవలము నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునేదానికి పన్నిన తప్ప అదే కనపడుతుంది తప్ప దీంట్లో కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు వాళ్ళకి వచ్చేసి యోగా మీద ఏదో మంచి అభిప్రాయం చేసినట్టు కాదు. మోడీని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలా అనేదే కనపడుతుంది తప్ప దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు కానీ యోగా మీద అభిమానం కానీ కనిపించలేదు. అట్ ది సేమ్ టైం నరేంద్ర మోడీ గారు కూడా వచ్చేసి ఆయన కూడా అనాల, ఎందుకు అట్టహాసాలు ఎందుకు, ఆర్భాటాలు ఎందుకు, నేను వస్తా కదా, నేను వస్తే ఆటోమేటిక్గా ప్రచారం వస్తుంది కదా, నేను మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటే ఆటోమేటిక్గా మీడియా ఉంటుంది, కవరేజ్ వస్తుంది. అందరినీ 5 లక్షల మంది తోడడం ఎందుకు, ఈ మంచి పద్ధతి కాదు, దుబారా అని చెప్పేసి చెప్పాలి కదా. ప్రతిదీ దుబారా, మళ్ళీ దిక్కు బేదరుపులు, గల్లా పెట్టే ఖాళీగా ఉందని చెప్పేసి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చేసి హామీలు ఇవ్వకుండా మాట్లాడకుండా అందరి గురించి పోవడము తప్పు. కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇంత అట్టహాసంగా ఇంత ఖర్చు పెట్టి ఇంత ఆర్భాటంగా చేయడము తప్పు. కానీ అట్ ది సేమ్ టైం యోగా అనేది స్కూళ్ళల్లో కూడా పెట్టండి, మంచిదే. దానికి వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా డ్రిల్ పీరియడ్ ఉంటుందో డ్రిల్లో వచ్చేసి యోగాను పెట్టండి, యోగా మంచిదే. కానీ దానికి నిర్వహించిన తీరు మాత్రం యోగాంధ్ర ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది దుబారా కింద వస్తుంది, ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. చూడండి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.